శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చావా సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం హిందీ వర్షన్ ఇప్పటివరకు 500 కోట్ల రూపాయలు వసూలు నమోదు చేసినట్లు సమాచారం. ఇక సంభాజీ మహారాజ్ పాత్రను బాలీవుడ్ యంగ్ స్టార్ విక్కీ కౌశల్ పోషించగా, ఆయన భార్య యేసుబాబు పాత్రను రష్మిక మందన పోషించింది. కీలకమైన ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. సినిమాకు ఒక వర్గం నుంచి అనూహ్య స్పందన దక్కడంతో రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేస్తుంది. 2 వారాలు దాటినా చావా జోరు మాత్రం తగ్గడం లేదని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. చావా సినిమాకు దక్కుతున్న ఆదరణ, తెలుగులో ఉన్న డిమాండ్ నేపథ్యంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ వారు డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. మార్చి 7న ఈ సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు. తాజాగా నిర్మాత బన్నీ వాసు మీడియా ముందుకు వచ్చి తెలుగు చావా విశేషాలు వెల్లడించారు. ఈ సమయంలో తెలుగులో చావా సినిమా తప్పకుండా ఆదరణ దక్కించుకుంటుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలాంటి సినిమాలను అందించడం ద్వారా సంతృప్తి లభిస్తుంది అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా తెలుగు డబ్బింగ్ చర్చ జరిగిన సమయంలో ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపించింది. విక్కీ కౌశల్ పోషించిన సంభాజీ మహారాజ్ పాత్రకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ఓకే చెప్పారంటూ పుకార్లు షికారు చేశాయి. చాలా మంది ఆ వార్తలు నిజం కాదని తెలిసినప్పటికీ నిజంగానే ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తే ఎంత బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. సంభాజీ మహారాజ్ వంటి పవర్ఫుల్ పాత్రకు ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తే ఖచ్చితంగా తెలుగులో సెన్సేషన్ క్రియేట్ కావడం కన్ఫర్మ్. కానీ చావా సినిమాకు ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పలేదని, అసలు ఆయన్ని సంప్రదించలేదని నిర్మాత బన్నీ వాసు తాజా ప్రమోషనల్ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు. తెలుగు చావా ట్రైలర్ లాంచ్ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ, చావా సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అనే వార్తలు చూసి షాక్ అయ్యాను. ఆయన్ను మేము సంప్రదించలేదు. సినిమా డబ్బింగ్ హక్కులను వారం రోజుల క్రితమే తీసుకున్నాం. డబ్బింగ్ చెప్పించడానికి చాలా తక్కువ సమయం ఉంది. ఇలాంటి సమయంలో స్టార్స్తో డబ్బింగ్ చెప్పించడం అంటే చాలా కష్టం. ఇంత తక్కువ సమయంలో స్టార్స్ని ఇబ్బంది పెట్టాలని ఎవరూ అనుకోరు. తక్కువ సమయం ఉండడంతో డబ్బింగ్లో సీనియర్స్ అయిన వారితో డబ్బింగ్ చెప్పించాం. ఏ ఒక్క పాత్రకు స్టార్స్తో డబ్బింగ్ చెప్పించే ప్రయత్నం కూడా మేము చేయలేదని అన్నారు. చావా వంటి సినిమాను రీమేక్ చేయడం అంటే అంత సులభమైన విషయం కాదు. అందుకే రీమేక్కి బదులుగా డబ్ చేసి విడుదల చేస్తున్నాం. రీమేక్ చేసేంత ధైర్యం లేదన్నారు. ఈ రోజుల్లో రీమేక్ చేసే పరిస్థితి లేదు. ఓటీటీ కారణంగా రీమేక్ ట్రెండ్ కనుమరుగవుతుందని, భవిష్యత్తులో అంతా డబ్బింగ్ ట్రెండ్ మాత్రమే ఉంటుందని బన్నీ వాసు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగులో చావా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు.